నమస్తే మిత్రులారా, నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం. వివిధ మెయిన్ పేపర్లో వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాము. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు. మీ నుంచి నేను ఆశించేది లైక్ మాత్రమే. ఎందుకంటే ఎంతో కష్టపడి అన్ని పేపర్లు చదివి మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం మన ఛానల్ని మీరు ఫాలో అవుతారని, అదే రకంగా తప్పకుండా లెజెండ్స్ ఎప్పుడు కూడా లైక్ చేయకుండా చూడరు కాబట్టి తప్పకుండా లైక్ చేస్తా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మొదటి అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే మెయిన్గా చూసినట్లయితే మన యొక్క యాప్ ఉంటుంది. ఆ యాప్ అనేటువంటిది ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. శ్రేణు ఇంగ్లీష్ క్లబ్, ఎందుకంటే దాంట్లో ఫ్రీ పీడిఎఫ్ అదేవిధంగా ఫ్రీ క్లాసెస్ అనేటువంటిది ఉంటాయి. అదే రకంగా మనకు డైరెక్ట్ అండ్ స్పీచ్కు సంబంధించినటువంటి పార్ట్ 3 వీడియో ఈరోజు అప్లోడ్ చేస్తాను. ఈ 3 వీడియోస్ అనేటువంటిది చూస్తే 100% ఏ ఎగ్జామ్లో అయినా ఒక బిట్ అనేటువంటిది పక్కా వస్తుంది, అంత గ్యారంటీ ఇవ్వగలుగుతాను నేను. కాబట్టి ఒక్కసారి ఆ వీడియో చూడండి, తప్పకుండా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఇంకా మెయిన్గా మన చదువులు మారాలి, స్కిల్స్ పెంపొందించేలా విద్యా విధానం ఉండాలి, రూట్ మ్యాప్ రెడీ చేయండి, విద్యా కమిషన్కు సీఎం రేవంత్ ఆదేశం. పిల్లలకు ప్రాథమిక దశ నుంచే బలమైన పునాదులు వేయాలి అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటి జరిగింది. అదే రకంగా విద్యా కమిషన్ చైర్మన్ అనేటువంటిది మనకు మురళీ సార్ గారు ఇక్కడ ఉండడం అనేటువంటిది, అదే రకంగా జయప్రకాష్ నారాయణ సార్ కూడా ఉండడం అనేటువంటిది. అయితే ప్రాథమిక దశ నుంచే పిల్లలను ఏ రకంగా మనము వాళ్ళకు విద్యను అందించాలనేటువంటిది చర్చకు వచ్చింది. కాబట్టి దాని ఆధారంగానే తప్పకుండా అంగన్వాడీ పోస్టులు కావచ్చు, అదే రకంగా దీంతో పాటుగా ప్రైమరీ స్కూల్లో అంటే మూతపడినటువంటి స్కూల్ కావచ్చు, లేకుంటే సింగిల్ టీచర్స్ ఉన్నటువంటి స్కూల్ కావచ్చు, పిల్లలు లేరని మూసివేసిన స్కూల్స్ అవన్నీ కూడా పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం వాటిపైన ప్రత్యేకంగా చొరవ తీసుకుంటే తప్పకుండా ప్రభుత్వ బడుల యొక్క దశ దిశ అనేటువంటిది మారుతుంది. వాటితో పాటు పిల్లల భవిష్యత్తు అనేటువంటిది కూడా మారుతుంది. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం ఆలోచన చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్ఆర్నో కామెంట్ చేయండి. ఆ రకంగా చేస్తే మెగా డిఎస్సి తప్పకుండా రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంకా సమగ్ర విద్యా విధానం రూపొందించండి, వివిధ సంఘాలు విద్యావేత్తలు మేధావులతో చర్చించాలని సూచన, విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సినటువంటి సంస్కరణపై సీఎం సమీక్ష, ప్రాధాన్యం లేని కోర్సులు బంద్ పెట్టండి, డిమాండ్ ఉన్న కోర్సులు ప్రవేశపెట్టండి ప్రారంభించండి, వీసీలతో రివ్యూ మీటింగ్ సీఎం ఆదేశం. కాబట్టి నిజంగా చెప్పాలంటే అసలుకి ఉన్నటువంటి దాంట్లో విద్యా వ్యవస్థ పైన అనేక చర్చలు జరపడమే కాదు, అది ఆచరణలోకి తేగలిగితే తప్పకుండా మంచి మార్పు అనేటువంటిది సమాజంలో వస్తుంది. కాబట్టి విద్యా వైద్యం అనేటువంటిది చెప్పుకోవడానికే కానీ బడ్జెట్ కేటాయించడానికి మాత్రం ఎవరికి కూడా మనసు రావడం లేదు. తప్పకుండా విద్య పైన పెట్టుబడి పెట్టేటువంటిది అది పెట్టుబడి కాదు, అది భవిష్యత్తు తరాలకు మనం పెట్టేటువంటిది పెట్టుబడి అనేటువంటిది భావించాలి అనేటువంటిది, సమాజంలో మార్పు అనేటువంటిది వస్తుంది అనేటువంటిది అందరు చెప్తూ ఉంటారు. తప్పకుండా ఆ దిశగా ప్రభుత్వము ఆలోచన చేయాలి. అదే రకంగా గ్రూప్ 1 నియామకాలకు తొలగిన అడ్డంకి, కాబట్టి జీవో 29 రద్దు చేయాలనే పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు. కాబట్టి గతంలో ఏదైతే 2022లో ఆనాటి బీఆర్ఎస్ సర్కార్ జారీ చేసిన జీవో 55ను సవరిస్తూ ఫిబ్రవరి 8న తెలంగాణ సర్కార్ కొత్త జీవో 29ని జారీ చేసింది. ఈ జీవో 29ని రద్దు చేయాలని సూర్యపల్లి శ్రీనివాస్ ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడం అనేటువంటి జరిగింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం జీవో 29 తీసుకొచ్చిందని, దీనివల్ల రాష్ట్రంలో వేలాది మంది అభ్యర్థులకు నష్టం జరుగుతుందని వారు పేర్కొనడం అనేటువంటి జరిగింది. కాబట్టి 29 జీవోను రద్దు చేయాలని పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు. మన చదువులు మారాలి అనేటువంటిది, యూనివర్సిటీలకు ఎన్ని నిధులైనా ఇస్తాము, కాబట్టి ఇక్కడ తప్పకుండా మీరు పనికొచ్చేటువంటి కోర్సే పెట్టండి అనేటువంటిది సీఎం గారు వారితో మాట్లాడడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా బాబు జగ్జీవన్ రావు 118 జయంతి పురస్కరించుకొని ఆయన చేసిన సేవలను సీఎం స్మరించుకున్నారు. కాబట్టి తప్పకుండా ఇంకా చూడండి, ఇక్కడ బీసీ గురుకులాల్లో ప్రవేశానికి నో ఎంట్రన్స్ టెస్ట్, మార్కుల ఆధారంగా ఇంటర్ డిగ్రీలో ప్రవేశాలు. కాబట్టి ఇంతకుముందు మనకు బీసీ గురుకులాల్లో కామన్గా ఎగ్జామ్ పెడుతుండే, కానీ ఈసారి ఎగ్జామ్ లేదు. కాబట్టి అందుబాటులో 25,000 సీట్లు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల సొసైటీ పరిధిలో ఇంటర్ కాలేజీలు 261, డిగ్రీ కాలేజీలు 33 ఉన్నాయి. ఇందులో ఇంటర్ డిగ్రీ మొత్తం కలిపి 25,000 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్లో ఎంపీసీ బైపీసీ సీట్లు ఫుల్ అవుతుండగా సిఈసీలో సగమే నిండుతున్నాయి. ఇక హెచ్ఈసీలో పాటు ఇతర కోర్సుల్లో చేరేందుకు స్టూడెంట్స్ ఆసక్తి చూపడం లేదు. నిరుడు 25,000 సీట్లకు ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించగా 47,461 మంది పరీక్ష రాశారు. ఎంపీసీకి 8,624, బైపీసీకి 6,463, సిఈసీకి 2,676,
ఎంఈసీకి 454, హెచ్ఈసీకి 299 సీట్లు ఉన్నాయి. సో ఏది ఏమైనా తప్పకుండా అయితే మార్కుల ఆధారంగా తీసుకోవడానికి అవకాశం ఉంది అనేటువంటిది చెప్తూ ఉన్నారు. దీనికి అనుగుణంగానే గవర్నమెంట్ స్కూల్లో చదివిన విద్యార్థులకు తప్పకుండా ప్రాధాన్యత ఇవ్వడానికి అవకాశం ఇస్తే బాగుంటుంది. తర్వాత యువ వికాసం రుణాలకు సర్కారే పూచికత్తు. రేషన్ కార్డు ఆదాయ ధృవీకరణ అవసరం లేదు. ఈటీవీ ఫోన్లో బీసీ కార్పొరేషన్ ఎండి మల్లయ్య భట్టు సారు మనకు ఆగం పట్టించిపోయిండు గురుకులాలకు సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ కోసం. సో ఏది ఏమైనా యువ వికాసానికి అప్లై చేసుకోండి. తప్పకుండా అది గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా భావిస్తుంది కాబట్టి తప్పకుండా రావడానికి అవకాశం అయితే ఉంది. డిమాండ్ ఉన్న కోర్సులను ప్రవేశపెట్టండి. భవిష్యత్తు ఉపయోగపడని వాటిని రద్దు చేయండి. ఆచార్యులుగా పునరావాస కేంద్రాలుగా యూనివర్సిటీలను మార్చొద్దు. వీసీల సమావేశంలో రేవంత్ రెడ్డి గారు రాత పరీక్ష లేకుండా ఆచార్య నియామకాలు అనేటువంటిది ఇక్కడ చూసాము. 100 మార్కుల్లో 50% అభ్యర్థులు విద్యార్థులకు, మరో 30 మార్కులు పరిశోధన పత్రాలు, పుస్తకాలు తదితర మరో 20 మార్కులు ఇంటర్వ్యూ కేటాయించినట్లు వివరించారు. దీనికి ఆరోపణలు వస్తున్నాయి అనేటువంటిది సీఎం గారు నిన్న చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇంజనీరింగ్కి సంబంధించినటువంటిది. అదే రకంగా డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు 50 మార్కులకి, ప్రాజెక్టుకు 25, మిడ్ టర్మ్కు మరో 25. అదేవిధంగా దోస్తులో బకెట్ విధానం తొలగింపు, వీసీల భేటీలో పలు కీలక నిర్ణయాలు. కాబట్టి 50 మార్కులకే సెమిస్టర్ పరీక్షలు అనేటువంటిది ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. సో ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను. వీలైతే మన ఛానల్ని మీరు లైక్ చేస్తూ ఉండండి. ఈరోజు తప్పకుండా అన్ని నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి అప్డేట్స్ అనేటువంటిది మీకు ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.